హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే పంకజ్ కుమార్ సింగ్ టేక్ ఓవర్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF. మనకి సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కొత్త డీజీ డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు అపాయింటెడ్ యాజ్ ద రాజ్యసభ సెక్రటరీ జనరల్. మనకి పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అటల్ భట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ఆఫ్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. మనకి రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఓకే, CMD అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అతుల్ భట్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వర్తికా శుక్లా టుక్ చార్జ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. మనకి ప్రభుత్వ రంగ ఎంటర్ప్రైజ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వర్తికా శుక్లా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకే, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ యొక్క మనకి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే వర్తికా శుక్లా. నెక్స్ట్ సైరస్ పొంచా బికమ్ ద న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్. సో ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ యొక్క కొత్త వైస్ ప్రెసిడెంట్గా సైరస్ పొంచా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్ బ్యాంక్ అపాయింటెడ్ యాజ్ ద రాణి రాంపాల్ అండ్ స్మృతి మాంద్నా యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్స్. ఈక్విటాస్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి రాణి రాంపాల్ అంటే మనకి ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్, అలాగే స్మృతి మాంద్నా మనకి క్రికెట్ ప్లేయర్, ఇద్దరిని కూడా తన బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎడిడాస్ హ్యాస్ అపాయింటెడ్ మీరాబాయ్ చాను యాజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ స్టే ఇన్ ప్లే క్యాంపెయిన్. మనకి ఎడిడాస్ కంపెనీ వచ్చి స్టే ఇన్ ప్లే ప్రచారానికి సంబంధించి మనకి మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టర్ని అయితే మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్ SL త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద CMD అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా SL త్రిపాఠిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రా హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజికల్ సర్జన్ ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ న్యూరో సర్జరీ. మనకి డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రాకు ప్రతిష్టాత్మక అమెరికా అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజికల్ సర్జన్ల న్యూరో సర్జరీలో ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2021 సంవత్సరానికి సంబంధించి రామన్ మెగాసే అవార్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మనకి 5 దేశాల పర్సన్స్కి అయితే ఈ అవార్డు అయితే అనౌన్స్ చేశారు. మొట్టమొదటిగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మహమ్మద్ అమ్జద్ సాకిబ్, బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన డాక్టర్ ఫిరోదౌసి కాద్రి, ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన రాబర్టో బెలోన్, అలాగే USAకి సంబంధించిన స్టీవెన్ మున్సీ, ఇండోనేషియాకి సంబంధించిన వాచ్ డాగ్. ఈ 5గురికి కూడా మనకి రామన్ మెగాసే అవార్డ్స్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. రామన్ మెగాసే అవార్డ్స్ 2021 పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మహమ్మద్ అమ్జద్ సాకిబ్, బంగ్లాదేశ్కి సంబంధించిన డాక్టర్ ఫిర్దౌసి కాద్రి, ఫిలిప్పీన్స్కి సంబంధించిన రాబర్టో బాలాన్, అలాగే USAకి సంబంధించిన స్టీవెన్ మున్సీ, అలాగే ఇండోనేషియాకి సంబంధించిన వాచ్ డాగ్. ఈ 5గురికి కూడా ఈ అవార్డుని అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అలెగ్జాండ్రో పింటో has emerged as the winner of Bard Photography of the Year 2021. మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అండ్ అలెగ్జాండ్రో ప్రింటోకు బార్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ 2021 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద కోవర్టెడ్ అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ 2021 బెస్ట్ అవార్డ్. మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే పవర్ గ్రిడ్ ఉందో దీనికి అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ ATD 2021 ఉత్తమ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ డేల్ స్టేన్ అనౌన్సెస్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద క్రికెట్. డేల్ స్టేన్ వచ్చి మనకి అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టేన్ ఉన్నాడు కదా, మనకి ఇతనైతే రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021. మనకి 2021 డచ్ గ్రాండ్ ప్రిక్స్ను మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ షాన్ టైట్ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ యాజ్ ద బౌలింగ్ కోచ్ ఆఫ్ ద పుదుచ్చేరి క్రికెట్ టీమ్. పుదుచ్చేరి క్రికెట్ జట్టు యొక్క బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ అయితే మనకి ఎంపికయ్యాడు. నెక్స్ట్ 130th ఎడిషన్ ఆఫ్ డ్యూరాండ్ కప్ స్టార్టెడ్ ఎట్ ద వివేకానంద యువ భారతి క్రీడాంగన్
ఇన్ కోల్కత్తా. మనకి 130వ డ్యూరాండ్ కప్ మనకి కోల్కత్తాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగంలో అయితే ప్రారంభమవడం జరిగింది. సో డ్యూరాండ్ కప్ అనేది మనకి ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ? మనకి డ్యూరాండ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఇది మనకి ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్ టోక్యో పారాలింపిక్స్ అనేది ఫినిష్ అవ్వడం జరిగింది కదా. సో నేను ఆల్రెడీ టోక్యో పారాలింపిక్స్కి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దెమ్, ఏ గైడ్ ఫర్ యూత్, బుక్ ఆథర్స్ ఏంజెలినా జోలీ అండ్ గెరాల్డిన్ వాన్ బ్యూరెన్ క్యూసీ. మనకి నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దమ్, ఏ గైడ్ ఫర్ యూత్ అనే పుస్తక రచయితలు మనకి హాలీవుడ్ యాక్టర్స్ అయిన ఏంజెలినా జోలీ, అలాగే ఏంజెలినా జోలీతో పాటుగా మనకి గెరాల్డిన్ వాన్ బ్యూరెన్ క్యూసీ ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ రూడ్ లైఫ్ ద మెమోరియల్ బుక్ ఆథర్ వీర్ సంఘ్వి. ఏ రూడ్ లైఫ్ ఏ మెమోరియల్ పుస్తక రచయిత వీర్ సంఘ్వి. ఓకే, బ్యాక్ టు ద రూట్స్ బుక్ ఆథర్స్ తమన్నా భాటియా అండ్ లూకో కౌటిన్హో. మనకి బ్యాక్ టు ద రూట్స్ అనే పుస్తక రచయితలు మనకి ఇద్దరున్నారు. ఒకళ్ళు మనకి యాక్ట్రెస్ తమన్నా భాటియా, సెకండ్ పర్సన్ వచ్చి మనకి లూకో కౌటిన్హో. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ టాప్స్ ద టైమ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022. టైమ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం చూసుకుంటే మనకి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో మనకి ఐఎస్ఎస్సి బెంగళూరు, అలాగే ఐఐటి రూపార్, ఐఐటి ఇండోర్ వచ్చి ఈ మూడు కూడా ఇండియా తరఫున అయితే టాప్ 400లో చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిలీజ్డ్ ద హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ లిస్ట్ 2021. మనకి హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ జాబితా 2021 అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా ప్రకారం మనకి యూఎస్ఏ, అమెరికా టాప్ ప్లేస్లో నిలిస్తే చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇండియా వచ్చి మనకి థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ద నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పో విల్ బి హోస్టెడ్ బై గుజరాత్ ఇన్ 2022. తదుపరి డిఫెన్స్ ఎక్స్పోను 2022లో గుజరాత్ అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ 28th సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయలటరల్ ఎక్సైల్ సింబెక్స్ 2021. మనకి సింబెక్స్ 2021 అనేది మనకి 28వ సింగపూర్ మరియు ఇండియా మధ్య జరిగే సముద్ర ద్వైపాక్షిక విన్యాసం. సో సింబెక్స్ పేరులోనే ఉంది కదా. సింబెక్స్ అంటే ఏంటి అంటే సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయలటరల్ ఎక్సైజ్. నెక్స్ట్ నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆసియా ఇండెక్స్ బిగిన్స్. మనకి భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య నావికా విన్యాసం మనకి ఆసియా ఇండెక్స్ అయితే ప్రారంభమవడం జరిగింది. సో ఆస్ ఇండెక్స్ పేరులోనే ఉంది కదా. ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ ఈజ్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ ఏ ఇన్నోవేటివ్ డిజిటల్ మోడల్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ వచ్చి ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ఒక వినూత్న డిజిటల్ మోడల్ని అయితే అభివృద్ధి చేయడానికి అయితే కృషి చేస్తుంది. నెక్స్ట్ ఐఐటి రోపార్ డెవలప్స్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. మనకి ఐఐటి రోపార్ వచ్చి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ని అయితే అభివృద్ధి చేస్తుంది. ఇండియా ఫస్ట్ బయోబ్రిక్ బేస్డ్ బిల్డింగ్ ఓపెన్డ్ అట్ ఐఐటి హైదరాబాద్. భారతదేశపు మొట్టమొదటి బయో ఇటుక ఆధారిత భవనాన్ని ఐఐటి హైదరాబాద్లో అయితే ప్రారంభిస్తున్నారు. State Bank of India has opened a floating ATM on a houseboat at Dal Lake in Jammu and Kashmir, Srinagar for the convenience of locals and tourists. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి స్థానికులు మరియు పర్యాటకుల సౌకర్యార్థం జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో దాల్ లేక్ ఉంటుంది కదా, దాల్ సరస్సు అనేది, అక్కడ గల హౌస్ బోట్లో ఫ్లోటింగ్ ఫ్లోర్ ఏటీఎం అంటే మనకి నీటిపై తేలియాడే ఏటీఎంను అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇటువంటి నీటిపై తేలియాడే ఏటీఎంను ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ప్రారంభించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లోని దాల్ లేక్ పైన అయితే ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద 25 lakh ఫైన్ ఆన్ యాక్సిస్ బ్యాంక్ ఫర్ ఫ్లోటింగ్ కేవైసీ నామ్స్. కేవైసీ నిబంధనలకు ఉల్లంఘించినందుకు గాను యాక్సిస్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 లక్షల రూపాయల జరిమానాను అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బైస్ ద 9% స్టేక్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వయా ద ఓపెన్ మార్కెట్ అక్విజిషన్. మనకి LIC ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9% వాటాను బహిరంగ మార్కెట్ సముపార్జన ద్వారా కొనుగోలు చేయడం అయితే జరిగింది. సో రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9% స్టేక్ను కొనుగోలు చేసిన సంస్థ ఏది అని అడిగితే కనుక మనకి LIC అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఫోన్పే రిసీవ్స్ ద డైరెక్ట్ బ్రోకరింగ్ లైసెన్స్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI. ఓకే, మనకి చాలాసార్లు హూయిస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇండియాలో ఉండే ఇన్సూరెన్స్ రంగాన్ని, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా మనకి IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీని హెడ్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా, అలాగే హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ IRDAI అనేది మనకి ప్రత్యక్ష బ్రోకింగ్ లైసెన్స్ అనేది ఫోన్పే అయితే మనకి రీసెంట్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది.
బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా పాస్డ్ అవే. మనకి బిగ్ బాస్ 13 హిందీ విజేత సిద్ధార్థ్ శుక్లా అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫార్మర్ రాజ్యసభ ఎంపీ చందన్ మిత్రా పాస్డ్ అవే. మనకి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజ్యసభ ఎంపీ అయిన చందన్ మిత్రా కూడా కన్నుమూశారు. ఫార్మర్ ఐఓసీ ప్రెసిడెంట్ జాక్వస్ రోజ్ పాస్డ్ అవే. మనకి ఐఓసీ మాజీ అధ్యక్షుడైన జాక్వస్ రోజ్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. శ్రీలంక హ్యాస్ డిక్లేర్డ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ యాజ్ ద ఫుడ్ క్రైసిస్. ఆహార సంక్షోభంగా శ్రీలంక అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించడం జరిగింది. ఓకే, మనకి ఇటీవల ఫుడ్ క్రైసిస్ వల్ల స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఏది అంటే మనకి శ్రీలంక. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ హ్యాస్ అప్రూవ్డ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరాగ్వే అండ్ బంగ్లాదేశ్ యాజ్ ఇట్స్ న్యూ మెంబర్ కంట్రీస్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో రీసెంట్గా దాని కొత్త సభ్య దేశాలుగా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరాగ్వే మరియు బంగ్లాదేశ్ని అయితే మనకి అప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంక్రీజెస్ ద ఇండియాస్ కోటా ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్. మనకి ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారతదేశ ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల ఎస్డిఆర్ కోటాని అయితే పెంచడం జరిగింది. ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా టు లాంచ్ ద ప్లాస్టిక్స్ ప్యాట్, ఏ న్యూ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ఏ సర్కిల్ సిస్టమ్ ఫర్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ కోసం వృత్తాకార వ్యవస్థను ప్రోత్సహించడానికి కొత్త ప్లాట్ఫామ్ ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన ఏషియాలోనే మొదటి దేశంగా భారతదేశం అయితే నిలవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద ఆయుష్ ఆప్కే ద్వార్ క్యాంపెయిన్ టు డిస్ట్రిబ్యూట్ ద మెడిసినల్ శాంప్లింగ్స్. ఔషధ మొక్కలను పంపిణీ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ ఆప్కే ద్వార్ అనే ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అస్సాం డిసైడెడ్స్ టు రిమూవ్ ద రాజీవ్ గాంధీ నేమ్ ఫ్రమ్ ఓరంగ్ నేషనల్ పార్క్. ఓరంగ్ నేషనల్ పార్క్ నుండి రాజీవ్ గాంధీ పేరును తొలగించాలని చెప్పి అస్సాం రాష్ట్రం అయితే నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ పంజాబ్ టు లాంచ్ ద మేరే కామ్ మేరే మన్ స్కీమ్ టు హెల్ప్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. పంజాబ్ రాష్ట్రం మనకి నిరుద్యోగ యువతకు సహాయం చేయడం కోసం మేరే కామ్ మేరే మన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ మై ప్యాడ్ మై రైట్ ప్రాజెక్ట్ ఇన్ త్రిపుర. మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ త్రిపుర రాష్ట్రంలో మై ప్యాడ్ మై రైట్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది. ఇండియా ఫస్ట్ డుంగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ టు కమప్ ఇన్ తమిళనాడు. భారతదేశంలో మొట్టమొదటి డుంగాంగ్ పరిరక్షణ రిజర్వ్ అనేది తమిళనాడు రాష్ట్రంలో అయితే రాబోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే 2 సెప్టెంబర్ వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ కొబ్బరి దినోత్సవం మనకి 2 సెప్టెంబర్ అయితే జరుగుతుంది. 2021 సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసుకున్నట్లయితే బిల్డింగ్ ఏ సేఫ్, ఇంక్లూజివ్, రీసైలెంట్ అండ్ సస్టైనబుల్ కోకోనట్ కమ్యూనిటీ ఎయిమ్ ద COVID-19 పాండమిక్ అండ్ బియాండ్. నెక్స్ట్ 3 సెప్టెంబర్ని చూసుకుంటే స్కై క్యాపర్ డే అనేది అయితే జరుపుకుంటాం. అలాగే 5th సెప్టెంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం అనేది సెప్టెంబర్ 5న జరుపుకుంటాం. అలాగే టీచర్స్ డే అనేది కూడా సెప్టెంబర్ 5న జరుపుకుంటాం కదా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, ఆయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5న టీచర్స్ డేని కూడా జరుపుకుంటాం. అలాగే సెప్టెంబర్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ని కూడా సెప్టెంబర్ 7వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2021 యొక్క థీమ్ వచ్చి హెల్దీ ఎయిర్ హెల్దీ ప్లానెట్. ఓకే, ఇది మనకి సెప్టెంబర్ మొదటి వారంలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో క్విజ్ వీడియోలో కూడా ఏదైనా బిట్స్ మిస్ అయితే అక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి క్విజ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, అలాగే సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.